హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ నవరాత్రులు ఎలా జరుపుకున్నారు? హ్యాపీ దసరా ముందుగా. నాకు ఈరోజు దసరా ఫెస్టివల్ సందర్భంగా నాకైతే 200 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. నాకైతే చాలా హ్యాపీ, అంటే ఎంత హ్యాపీ అంటే చెప్పుకోలేను. థ్యాంక్ యూ సో మచ్. నా యూట్యూబ్ ఫ్యామిలీ 200 మెంబర్స్ వరకు రీచ్ అయింది. మేము నవరాత్రులలో శ్రీనివాస స్వామి కళ్యాణం అయితే జరిగింది ఈరోజు. మా వారు ఆఫీస్ నుంచి రాగానే ఈవినింగ్ అయితే టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఈ టెంపుల్ మాకు చాలా స్పెషల్. ఈ కర్ణాటక వచ్చిన తర్వాత మా వరుణ్ బర్త్‌డేకి అండ్ మా కృత్విక్ బాబు ఫస్ట్ బర్త్‌డేకి దర్శనం చేసుకుంది ఇదే టెంపుల్‌లో. నాకు చాలా హాయిగా అనిపిస్తుంది ఈ టెంపుల్. లోపట వ్యూ, బయట వ్యూ బావుంటది. ఇందులో ఈ టెంపుల్‌లో శ్రీనివాస స్వామి అయితే అద్భుతంగా ఉంటారు. పక్కన శ్రీదేవి, భూదేవి తోటి గర్భగుడిలో లైట్స్ పెట్టకుండా దీపాల కాంతులలో అయితే చాలా బావుంటారు. ఆ రోజైతే కళ్యాణం అయింది. చాలా ఇక్కడ రథాలు అవన్నీ పెట్టారు. మా వరుణ్ ఒక్కొక్కటిగా చూస్తున్నాడు. మా కృత్విక్ అయితే ఇదేదో బొమ్మలు అన్నట్టుగా ఆడుతున్నాడు గుర్రపు బొమ్మలతోటి. చాలా హ్యాపీగా అనిపించింది ఈ టెంపుల్‌లో దర్శనం చేసుకున్న తర్వాత. మీరెలా దసరా చేసుకున్నారో నాకు కామెంట్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్, అంటే థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది. మా చిన్న బాబేమో ఏదో ఆడుకునే గుర్రాలు అన్నట్టుగా వాటితోటి ఒక్కొక్కటిగా టచ్ చేస్తున్నాడు. కృతిక్ ఇప్పుడిప్పుడే నడుస్తున్నాడు. నాకు చాలా సంతోషం. ఈరోజు టెంపుల్‌లో కళ్యాణానికని చెప్పేసి ఆర్ట్, అంటే ఇప్పుడు మనం ఈ మధ్య యూట్యూబ్‌లో చూస్తున్నాం కదా! వాటర్ మీద రంగోలి ఎయటము, లేదు స్వామివారి ఫేస్, అలా ఇక్కడ గూడా ఇది ఉంది. చక్రాలు అండ్ విష్ణుమూర్తినైతే వేశారు. చాలా బావుంది. ఇక్కడ ఈ కలశాల పూజ, హోమము, కళ్యాణం అదంతా అయింది. ఈవినింగ్ అయితే మేము వెళ్ళాము. మీకు చూపిస్తాను ఇక్కడ ఎంత బావుందో, ఎంత చక్కగా గీశారో. నార్మల్‌గా అందరూ రంగోలి ఎయడమే రాదు అని అంటారు కొంతమందైతే. బట్ అది చూడండి అసలు ఎంత బాగా ఏశారో. నాకైతే అసలు భలే అనిపిచ్చింది. ఆ నాగులు, స్వామివారు, మెడలో దండ ఎంత అద్భుతంగా గీశారంటే అంత అద్భుతంగా ఉంది. ఎంతైనా ఏ ఫెస్టివల్ అయినా సరే మనసుకి హ్యాపీ అనిపిస్తే ఒక్కసారి మనం టెంపుల్‌కెళ్ళి వచ్చాము అనుకోండి, చాలా చాలా అసలు రిలాక్సింగ్‌గా అనిపిస్తది నాకైతే. టెంపుల్‌ని చాలా బాగా డెకరేట్ చేశారు. స్వామివారు ఇక్కడే ఉంటారు. ఇటుపక్క శ్రీదేవి, భూదేవితో పాటు గర్భగుడిలో అయితే లైట్స్ వేయకుండా స్వామివారి రూపు అలా కనిపిస్తుంటే మనసు నిండుగా హాయిగా అయితే అనిపిస్తుంది. ఈ టెంపుల్‌లో స్వామివారి విగ్రహం అయితే ఇదే. 2 పక్కల శ్రీదేవి, భూదేవినైతే పెట్టారు. ఇదిగోండి అసలు ఎంత బాగా గీశారో చూడండి. ఆ కలర్స్ తోటి ఎంత బాగా ఎయటమో, ఆ చేతులు, ఆ తామర పూలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. చాలామంది, అసలు ఎంత రష్ ఉందంటే అసలు చాలామంది దర్శనం చేసుకున్నారు ఆ రోజు. మేము వెళ్ళి ఈవినింగ్ అలా దర్శనం చేసుకొనైతే వచ్చాము. నా వీడియోస్ నచ్చితే తప్పక లైక్ చేయండి. అండ్ నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. ఇంకా ఇదైతే టెంపుల్ ఔట్ సైడ్‌వి. ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను.